మై ఛానల్ అండి. ఇప్పుడు నేను ఏం చూపించబోతున్నాను, ఏ వంటకం చేయబోతున్నాను అంటే ఉల్లిపాయ పచ్చి పులుసు అండి. ఇలా ఒక పెద్ద ఆనియన్ తీసుకుని దీన్ని సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఇలా పోపు వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపు కోసం. ఇంగువ కంపల్సరీ ఇంగువ వాడతామండి అన్నిట్లో మేము. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా పోపు వేసుకున్నాను. ఇలా వేయించుకున్నాక దీంట్లోనే పసుపు ఉప్పు వేసేసానండి. అలా కొంచెం ఫ్రై అయ్యాక ఇదిగోండి చింతపండు గుజ్జు రసం, ఇది గుజ్జు అనొచ్చు, రసం అనొచ్చు. ఒక 50 గ్రాములు చింతపండుని ఫస్ట్ శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి. చింతపండుని చన్నీళ్ళతో కడుక్కున్నాక తర్వాత దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. రసం తీస్తే ఇలా వచ్చింది. ఈ కప్పుతో 1 కప్పు చింతపండు రసం, ఇదండి 1 గ్లాసు నీళ్ళు. అంత పుల్లగా ఉంటే తినలేం కదా, అన్నంలో కూడా బాగోదు కదా, అందుకని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పసుపు ఉప్పు 2 వేసేసా కాబట్టి ఉల్లిపాయ పోపేసినప్పుడే దీన్ని ఒక 5 మినిట్స్ మరగనియాలండి. కొంచెం పుల్లగా ఉంటుంది కదా, కొంచెం చక్కెర కానీ బెల్లం ముక్క కానీ వేసుకుంటే బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మరగనిచ్చాను కదండి. ఇలా కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మరగనియాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి, అప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇలా పక్కన ఆలుగడ్డ ఫ్రై కూడా అవుతుంది. ఇలా సింకు నిండా గిన్నెలు కూడా రెడీగా ఉన్నాయి నా కోసం. ఈ వంట పని అంతా అయ్యాక సింకులో గిన్నెలు మొత్తం క్లీన్ చేస్తాను. ఎందుకంటే క్యారేజీలు ఫస్ట్ ఇచ్చేయాలి కదా, అందుకని గిన్నెలు తోమలేదన్నమాట. లాస్ట్లో తోముతాయి గిన్నెలన్నీ. ఇలా మరుగుతుందండి, అయిపోయిందన్నమాట. ఇలా కొత్తిమీర జల్లుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.